మనందరం విశాఖపట్నం బ్రహ్మకుమారి ద్వారా మనం కట్టించుకుంటాం అనేది ఒకటి. ఈ రక్షాబంధన అనే పండుగ ఈరోజు నిన్న మొదలైన పండుగ కాదు. 326 BC నుంచి స్టార్ట్ అయిన పండుగ. ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ ఇప్పుడు అప్పటి నుంచి వేరే రూపంలో ఇటువంటి పండుగలు జరుపుకునేవారు. ఇందాక రమా సిస్టర్ గారు చెప్పినట్టుగా యుద్ధానికి ముందు అది కట్టించుకుని వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి అర్థం. మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే మన జన్మనిచ్చినవాడు, గాడ్లో ఉందన్నమాట. GOD. ఈ ఎక్స్పెన్షన్ చాలామందికి అవగాహన ఉండదు. G అంటే జనరేటర్ ఆఫ్ గాడ్, అంటే మనం పుట్టించినవాడు బ్రహ్మ. O అంటే ఆపరేటర్, జీవితాన్ని ఆపరేట్ చేసేవాడు విష్ణుమూర్తి. D అంటే డిస్ట్రాయర్, మహేశ్వరుడు. అందులో మనకు ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట. దానిలో బ్రహ్మ అందరికీ తెలుసు, మన జీవితాన్ని డిజైన్ చేసి పంపించినవాడు. కుమారీస్ అంటే సాంస్క్రిట్లో ప్రిన్సెస్ అని అర్థం. సో మనందరూ ఈరోజు రక్షాబంధన పండుగ ద్వారా ఈ మన బ్రహ్మకుమారి సిస్టర్స్ అవనండి, ప్రిన్సెస్ అవనండి, ఏ విధంగా మేము తీసుకున్నాం ఒకటే, మనకి కట్టడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. అంటే వారికి మనకి ఈ రక్షాబంధన కట్టి ఈ జీవితం చక్కగా ఉండాలి, ప్రొటెక్షన్ ఉంది, మేము ఉన్నాం వెనకాల అనే ఒక లేడీ ద్వారా మనకి ఈ శక్తి లభిస్తుంది. మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రమా మేడం గారు, సిస్టర్ గారు, మిగతా అందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. మన అభివృద్ధి కోసమే చేస్తున్నారు వాళ్ళు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజారక్షణ, మన ఇండియా డెమోక్రటిక్ ఎంత సక్సెస్ఫుల్గా ఉందంటే ఇటువంటి అసోసియేషన్ కానీ సొసైటీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ద్వారా మనం పొందుతున్నాం. సో వారు చేసిన సేవలు అతీతం, అమోఘం కూడా. భారత జాతికి రేపు రాబోతున్నటువంటి ఆగస్టు 19వ తారీఖున మనమందరం కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఉద్దేశంతో జరుపుకునేటువంటి రక్షాబంధన పర్వదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. భారతదేశం ఏ విధంగా ఎన్ని రకాలుగా వెనకబడినా ఈరోజు వరకు కూడా పరంపరగా మన ఆధ్యాత్మిక పండగలు అనేవి ఏదో విధంగా జరుపుకోవడం, పరస్పరం అవగాహన పెంచుకోవడం, పరస్పరం సోదర ప్రేమతోటి మసులుకోవడం, ఇన్ని ధర్మాలు ఇన్ని మతాలు ఉన్నటువంటి మన భారతదేశంలో ఎక్కువలో ఎక్కువ భారతదేశపు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క ధర్మాన్ని కూడా గౌరవిస్తున్నాయంటే ఈరోజు ఆధ్యాత్మికంగా మనం జరుపుకునే పండుగలే దీనికి కారణమండి. ఒకవేళ ఈ పండుగల ఆచారాలు లేకపోతే ఇంకా భారత జాతి ప్రపంచంలో ఉండేటువంటి మానవ జాతిలో వైషమ్యాలు, విభేదాలు ఎన్నో కూడా పెరిగిపోతాయి. మత వైషమ్యాలు, మత కల్లోలాలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఏది ఎలా ఉన్నా సరే ఈ పండుగలు అనేవి జాతి సమైక్యతకు, ప్రతి ఒక్కరి యొక్క ఆత్మిక దృష్టిని, ప్రతి ఒక్కరి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పరస్పరం గౌరవ, ప్రేమ, ఆదరణలతోటి ముందుకు వెళ్ళడానికి ఈ రక్షాబంధన పర్వదినం కూడా దోహదం అవుతుంది. మనసా వాచా కర్మణ పవిత్రత అనగా ఒరిజినాలిటీ, సత్యతను ఎప్పుడైతే మనం పాలన చేస్తామో ఈ సత్యత వలన, అహింస, బ్రహ్మచర్యం వలన విశేషమైనటువంటి శాంతి అనేది స్థాపన అవుతుంది. విశ్వశాంతి స్థాపన కోసం సర్వేశ్వరుడు పరమేశ్వరుడు ఈ సృష్టిపైన ప్రజాపిత బ్రహ్మ యొక్క మానవీయ తనువులోకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి ఆత్మరక్షణ కోసం జ్ఞానయోగాల యొక్క శిక్షణనిస్తున్నారు. తద్వారా తనను తాను పరివర్తన చేసుకుని తనను తాను రక్షించుకుని మన ఆత్మరక్షణ ద్వారా సమాజ రక్షణ కూడా చేయవలసిందిగా పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి ప్రతిజ్ఞ చేయించినటువంటి ఈ పర్వదినం అందరికీ కూడా పవిత్రత, సుఖము, శాంతితో ఉన్నటువంటి జీవితాన్ని గడపడానికి ఈ రక్షాబంధన ప్రేరణ కలిగిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. హాయ్ వ్యూయర్స్,
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.